హలో, దేవుడి నామంలో మీ అందరికీ శుభములు. అందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ వల్ల రోజు బలపడుతున్నారు, రోజు క్రమక్రమంగా వాక్యం చదువుతున్నారు నాతో పాటు అని కలిసి నమ్ముతున్నాను. సో ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 51కి మీకు అందరికీ స్వాగతం. నిన్న మనం 35th చాప్టర్ వర్సెస్ చదువుకున్నాం కదా, 11 to 20. ఈరోజు మనం మిగతా 8 వర్సెస్ చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనకయుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఈ చివరి 8 వర్సెస్ మనం చూసినట్టయితే దావీదు ఆయన ప్లీని కంటిన్యూ చేస్తున్నాడు. ఫస్ట్ 20 వర్సెస్లో కూడా దావీదు ఏ రీతిగా తన శత్రువులను గురించి యెహోవాకి మొర్ర పెడుతున్నాడు. ఈ 8 వర్సెస్లో కూడా దావీదు అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా శత్రువులు నేను ఈయనను పట్టేసుకున్నాను, నేను ఈయనను కూల్చివేస్తాను అనుకుంటున్నారు. దేవా, దయచేసి నా పైన దయ చూపి యేసయ్యా, నువ్వు మేలుకుని యేసయ్యా వాళ్ళ నుండి నన్ను రక్షించవా, వాళ్ళ అభాండాల నుంచి వాళ్ళ నిందల నుంచి నన్ను కాపాడవా దేవా, నువ్వు న్యాయంగా తీర్పు తీర్చవా దేవా, నా నీతిని బట్టి నాకు తీర్పు తీర్చవా దేవా అని దావీదు యేసయ్యను యెహోవా దేవుణ్ణి బ్రతిమలాడుకొంచున్నాడు, వేడుకొంచున్నాడు. మరియు కింద వచనాలకు వచ్చే వరకు ఏమంటున్నాడు తెలుసా? దేవా, ఎవరైతే నా పట్ల ప్లాట్ పన్నాగం వేస్తారో వాళ్ళు సిగ్గుపడుదురుగాక, వాళ్ళు నాశనమైపోదురుగాక, వాళ్ళు లజ్జపడుదురుగాక అని దావీదు ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు. చివరిగా ఏమంటున్నాడు తెలుసా? ఎల్లప్పుడూ నా నాలుక నీ నీతిని, నీ ఘనతను, నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేస్తుంది దేవా అంటున్నాడు. ఈ వచనాలలో దావీదు ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర, యెహోవా దేవుడి దగ్గర మొర పెడుతున్నాడు. నా శత్రువు నుంచి నన్ను విడిపి దేవా, నువ్వు మౌనముగా ఉండకు, నా నీతిని బట్టి నువ్వు నాకు తీర్పు తీర్చు దేవా అంటున్నాడు. ఆయన ఎంత యథార్థ హృదయంతో అంటున్నాడు, యథార్థ హృదయంతో అయ్యా నాకు తీర్పు తీర్చు అంటున్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయన యెహోవా పట్ల, అంత యథార్థంగా ఉన్నాడు, ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. అదే విశ్వాసం మరి నీకు నాకు ఉందా? అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర మొరపెట్టగలుగుతామా? దేవా, నా నీతిని బట్టి అయ్యా, నా యథార్థతను బట్టి నాకు తీర్పు తీర్చవా దేవా అని మనం ఆ రీతిగా మొరపెట్టగలుగుతామా? మనల్ని మనం ప్రశ్నించుకునే సమయం ఈరోజే రక్షణ దినం, నేడే మనం మారు మనసు పొందే దినం. నామినల్గా క్రిస్టియన్స్గా ఉంటున్నామేమో, నామినల్గా దేవుని పిల్లలు అనబడుతున్నారేమో, కానీ మనము చేసే తప్పులు మనకే తెలుసు. మనము నీతిగా మనం మోకాలుండి ప్రార్థించినప్పుడు యథార్థంగా దేవా, నా యథార్థతను బట్టి, నా రైచియస్నెస్ని బట్టి తీర్పు తీర్చవా దేవా అని అట్లా మనం చేయగలుగుతామా? ఆ విశ్వాసం నీకు నాకుందా? ఒకసారి కళ్ళు మూసుకుందామా? అవునయ్యా, నీకే స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రం నాయన. దావీదు వంటి యథార్థతను యేసయ్యా మాకు అనుగ్రహించండి యేసయ్యా. ఆ బిడ్డ నాయన ఏ రీతిగా నాయన నీ ముందు నాయన మోకాలు ఉండినప్పుడు యేసయ్యా, నేను వేడుకున్నప్పుడు నాయన ఎట్లా స్పాట్లెస్గా యేసయ్యా నా నీతిని బట్టి యేసయ్యా నువ్వు తీర్పు తీర్చు అని ఏ విధంగా అడగగలిగినాడో యేసయ్యా, ఆ గుణము, ఆ క్యారెక్టర్ మాకు అనుగ్రహించండి యేసయ్యా. బతికినన్ని నాళ్ళు నీ కోసమే బతకాలి, నీ కొరకు యథార్థంగా నాయన, మా పనిలోనే కానీ నాయన, నువ్వు ఇచ్చిన సేవలోనే కానీ, చిన్న విషయాలలో కూడా నాయన మేము యథార్థత కోల్పోకుండా నాయన నీ కొరకు నీలాగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్న యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని బట్టి మీరు మాత్రమే కాకుండా మీతో పాటు మీ సహోదరులు, మీ స్నేహితులు, మీ రక్త సంబంధికులు అందరూ కూడా దేవుని వాక్యం రోజు చదవాలని ఎంకరేజ్మెంట్ వాళ్ళకు వస్తుంది. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు యథార్థంగా ఆయన సన్నిధిలో సమయం గడపాలని కోరుకుంటున్నాను.